అందరికీ నమస్తే. నేను వి బాలరాజ్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మా పెన్షనర్స్ విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో చేసిన ప్రకటన, ఆయన అన్న భాష, అవన్నీ విషయంలో మా పెన్షనర్స్తో కొంత షేర్ చేసుకుందామని మాట్లాడుతున్న నిమిషంలోనే భారత పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ముగిసిందని తెలిసింది. అందరము ఆహ్వానిద్దాం. భారతదేశంలోని ప్రతి పౌరుడు ఆహ్వానించాలి. శుభ పరిణామం. ప్రతి పౌరుడు యుద్ధం నుంచి లభించినటువంటి శాంతి ఒప్పందం అనేది అందరం ఆహ్వానిద్దాం. ఏ టెర్రరిజం అయినా, ఉన్మాదం ద్వారా వచ్చే టెర్రరిజం ఏదైనా కూడా ప్రతి వాళ్ళం ఖండిద్దాం. బంగారం లాంటి మన జమ్మూ కాశ్మీర్ చుట్టూరా ఉన్నటువంటి ఆ క్యాంపులను భారతదేశ సైన్యం పర్ఫెక్ట్గా ఆ పాయింట్స్ను కొలాబ్ చేసింది. నిజానికి ఆ శిబిరాలన్నీ కనుక పోయినట్టయితే సరిహద్దులన్నీ ప్రశాంతంగా ఉంటుంది. కాశ్మీరం, ఆ అందమైన కాశ్మీర్ అలాగే ఉంటుంది. ఆ మనుషులు కూడా మనం గౌరవించాలి. వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ప్రేమానురాగాలతో మనం వాళ్ళను ఆహ్వానించాలి. ఆ కశ్మీరియతని, ఆ జమూరియతని, ఆ ఇన్సానియతని కేరళ నుంచి, గుజరాత్ నుంచి అటు సిక్కిం వరకు, అటు నాగాలాండ్ వరకు అందరం కూడా కశ్మీరీ ప్రజలను, కశ్మీరీ సంస్కృతిని, కశ్మీరీ సంప్రదాయాన్ని అక్కడి నుంచే క్రాస్ బార్డర్ బయట ఉన్నటువంటి ఆ టెర్రరిజం ద్వారా వచ్చి ఆ ముష్కరులను మన వాళ్ళు ఈ పాటికే మట్టు పెట్టుంటారు. ఒకవేళ ఏమైనా కూడా వాళ్ళను ఉపేక్షించొద్దు, వాళ్ళను తొలగించి వాళ్ళను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కండిషన్స్ ఏం పెట్టినా కాల్పుల విరమణ తాత్కాలికంగా ఉండకూడదు. ఎప్పటికీ శాశ్వతంగా కాల్పుల విరమణ ఉండాలి. అటు పాకిస్తానీ ప్రజలు కూడా సంయమనం పాటించాలి, పాకిస్తాన్ సైన్యం కూడా సంయమనం పాటించాలి. ఆ కవ్వింపు చర్యలు లాంటి ఆ భాష అది మంచిది కాదు. మనం కూడా పెద్దవాళ్ళము, వాళ్ళు ఏమీ చేయలేరని మనకు తెలుసు. అయినా ఏదో చేస్తామని ఉంటారు వాళ్ళు, అది సరైనది కాదు. కాబట్టి మనం అందరము ఆ యుద్ధ విరమణ అది కూడా ఒక మంచి అద్భుతమైన పండుగలా జరుపుకుందాం. ఈ పౌర సమాజానికి ఈ శాంతియుత జీవనం గడిపిస్తున్న ఈ ప్రపంచంలో నేను 1971లో 8th క్లాస్ మా ఊరు దుందిగల్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుందిగల్ అంటారు. మా ఊర్లో చాలామంది రెంట్కు ఉండేవాళ్ళు, ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీస్. వాళ్ళతో మమేకమయ్యి ఆటపాట అన్నీ ఉండేది. 71 వారు డిక్లేర్ కాగానే అందరినీ హెడ్ క్వార్టర్ రిపోర్ట్ చేయమన్నప్పుడు వాళ్ళ కుటుంబం అందరూ ట్రక్లలో వెళ్ళేటప్పుడు మా ఊరు జనమంతా వాళ్ళని చూసి చాలా బాధపడటం కాదు, కొంతమంది కంటతడి పెట్టారు. ముఖ్యంగా మా ఇంట్లో ఒక కుక్ ఉండేవాడు, పేరు కూడా గుర్తుంది మాకు, జాన్ మక్కాసరే అని. వెళ్ళిపోయాడు, వారికి వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు కూడా. అంటే వార్ అనేది ఒక సరదాగా మాట్లాడుకునే సబ్జెక్ట్ కాదు. కుటుంబాలు, ఆ సైనికుడి సహచరి, ఆయన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. వాస్తవానికి సైన్యంలో చేరేటప్పుడే నా ప్రాణాలు ఉండైనా నా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతాను, దేశ ప్రజలను కాపాడుతాను, నా దేశ జెండాను కాపాడుతాను, నా ప్రజలకు హామీ ఉంటాననే వెళ్తాడు. కానీ ఆ యుద్ధం అనేది అది ఆదిగా ఉండొద్దు, అంతం ఉండొద్దు, దాని మొదలే కావద్దు. అది యుద్ధం అనేది. యుద్ధం కంటే కూడా యుద్ధ భయం అనేది ప్రమాదకరమైంది. ఇది సరదాగా అనుకునే విషయం కాదు. దయచేసి మిత్రులారా, ఇక ముందు కూడా యుద్ధం అని అంటే మనము అయినంత మటుకు శాంతిగా, ఓపికగా, యుద్ధం సరైంది కాదు అనే నినాదానికి మనం కట్టుబడి ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.